టీడీపీ జనసేన పొత్తుల లెక్కలు తేలి సీట్ల పంపకాలు జరుగుతున్నా పవన్ పోటీపై మాత్రం ఇంతవరకు ఎలాంటి క్లారిటీ లేదు. అసలు ఎక్కడి నుంచి పోటీ చేస్తారన్న దానిపై ఊహాగానాలు తప్ప అసలు అప్డేట్ రావడం లేదు. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పుడు ఇదే హాట్ టాపిక్ గా మారింది. ఎన్నికల టైం దగ్గర పడుతున్న వేళ అధినేతకు ఏ నియోజకవర్గం కేటాయిస్తారన్న దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. మొదటి నుంచి పవన్ కళ్యాణ్ భీమవరం నుంచి పోటీ చేస్తారన్న టాక్ నడిచింది. అయితే ప్రస్తుత రాజకీయాల పరిస్థితుల దృష్ట్యా పిఠాపురం వైపే పవన్ మొగ్గు చూపుతున్నట్లు పార్టీ వర్గాల్లో చర్చ నడుస్తోంది. ఇప్పటికే చాలా సార్లు సర్వేలు కూడా చేయించినట్లు తెలుస్తోంది. పిఠాపురంలో దాదాపు 91,000 కాపు సీట్లు ఉండడంతో అక్కడి నుంచి పవన్ బరిలోకి దిగితే గెలుపు అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని అంచనా వేస్తున్నారు. కాకినాడ రూరల్ నుంచి జనసేన అభ్యర్థి పంతం నానాజీని దించారు. కాకినాడ ఎంపీ కూడా దాదాపు జనసేనకి కేటాయించారు. పవన్ పిఠాపురం నుంచి బరిలోకి దిగితే కాకినాడ రూరల్ ఎమ్మెల్యే ఎంపీ స్థానం సునాయాసంగా గెలిచి వచ్చే జనసేన వ్యూహం. పిఠాపురం టీడీపీ ఇన్ఛార్జిగా ఉన్న వర్మ అక్కడ పవన్ కు సహకరిస్తారా లేదా అనేది ప్రశ్నార్థకంగా మారింది. పిఠాపురం సీటుపై పవన్ పట్టుబట్టడంతో చేసేదేమీ లేక తెలుగుదేశం అధినేత చంద్రబాబు ఓకే చెప్పినట్లు సమాచారం. ఒకవేళ పవన్ పిఠాపురం నుంచి పోటీలో నిలబడితే మరి భీమవరం సీటు ఎవరికిస్తారు? జనసేన ఖాతాలోనే ఉంటుందా లేక టీడీపీకి అప్పగిస్తారా అనే ప్రశ్నలు ఎదురవుతున్నాయి. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి శివ లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. శివ, చెప్పండి, ఎన్నికల వేళ దగ్గర పడుతున్న సమయం కొద్దీ పవన్ కళ్యాణ్ ఎక్కడి నుంచి పోటీ చేస్తారు అన్న దానిపై ఊహాగానాలు తప్ప ఇప్పటి వరకు అఫీషియల్ అనౌన్స్మెంట్ అయితే లేదు. భీమవరం నుంచి పోటీ చేస్తారని అనుకున్నప్పటికీ ఇప్పుడు పిఠాపురం ఆయన ఆశిస్తున్నట్లు తెలుస్తుంది. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి? మొత్తం మీద చూసుకుంటే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈయన పేరు మొన్న జాబితాలో ఉంటుందని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా అభిమానులు ఎంతగా ఎదురు చూశారు. అయితే ఆయన ఎక్కడ పోటీ చేస్తారో పోటీకి సంబంధించి ఒక స్పష్టత లేదు. ఆయన పార్లమెంట్ నుంచి పోటీ చేస్తారా, అసెంబ్లీ నుంచి చేస్తారా అనే తెలియని అయోమయం అయితే నెలకొనుంది. మొన్నటి వరకు భీమవరం, ఆ తర్వాత తిరుపతి అసెంబ్లీ అన్నారు, ఆ తర్వాత అనకాపల్లి అసెంబ్లీ అన్నారు, ఆ తర్వాత కృష్ణా జిల్లా పెనమలూరు అన్నారు, ఆ తర్వాత విజయవాడ సిటీలో విజయవాడ పశ్చిమ అన్నారు. ఇట్లా రకరకాల పేర్లు, రకరకాల ఈక్వేషన్స్తో రోజుకొక చోట క్రియేట్ చేస్తూ రోజుకో నిర్ణయం తీసుకున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. వాస్తవానికి జనసేన అధినేత పవన్ కళ్యాణ్, చంద్రబాబు కలిసి 99 మంది అభ్యర్థుల జాబితా ప్రకటించారు. దీంట్లో జనసేన 5 ప్రకటించారు. ఆ పార్టీ పిఎస్సి చైర్మన్ నాదెండ్ల మనోహర్కి స్థానం వచ్చింది, కానీ పార్టీ అధినేతకు మాత్రం సంబంధించిన స్థానానికి మాత్రం ప్రకటన చేయలేదు. ఇక తాజాగా చూసుకుంటే గతంలో ఆయన పిఠాపురం నియోజకవర్గానికి సంబంధించి ఎక్కువ స్థాయిలో ఫోకస్ పెట్టారు. కాకినాడకు సంబంధించి కాకినాడ రూరల్ ఇప్పటికే జనసేన కోటాలోకి వెళ్ళిపోయింది. కాకినాడ ఎంపీ కూడా జనసేన తరఫున పోటీ చేసే అవకాశం కనిపిస్తూ ఉంది. ఇక అదే కాకినాడ పార్లమెంట్లో పవన్ కళ్యాణ్ కనుక పోటీ చేస్తే ఆ పార్లమెంటుపై చాలా ఎక్కువ ప్రభావంతో పాటు కాకినాడ పార్లమెంటు చుట్టూ ఉన్న అమలాపురం పార్లమెంటు కానీ, ఇటు ఏలూరు పార్లమెంటు, ఇటు రాజమండ్రి పార్లమెంటు, అంటే 2 ఉభయ గోదావరి జిల్లాలకు సంబంధించి 5 పార్లమెంట్ల పరిధిలో జనసేనకి ఎక్కువగా బలం చేకూరే అవకాశం కనిపిస్తూ ఉంది. అది కూడా పవన్ కళ్యాణ్కి సంబంధించి పిఠాపురంలో చాలా ఎక్కువగా అవకాశాలు ఉన్నాయనేది ప్రధానమైన చర్చ. అయితే ప్రస్తుతానికి ఆయన అనకాపల్లి పార్లమెంటు అసెంబ్లీ, అలాగే తిరుపతి అసెంబ్లీ, పిఠాపురం అసెంబ్లీతో పాటుగా మరికొన్ని నియోజకవర్గాల్లో కూడా ఆయన ఎక్కడి నుంచి పోటీ చేయాలనే దానికి సంబంధించి సర్వేలు నిర్వహించినట్టు తెలుస్తూ ఉంది. భీమవరం నుంచి మాత్రం పవన్ కళ్యాణ్ పోటీ చేసే అవకాశాలు అయితే కనిపించట్లేదు. గతంలో ఆయన సోదరుడు చిరంజీవి తిరుపతి నుంచి పోటీ చేసి గెలుపొందారు కాబట్టి పవన్ కళ్యాణ్ తిరుపతి అసెంబ్లీ నుంచి కానీ, పిఠాపురం అసెంబ్లీ నుంచి కానీ ఈ రెండింటి నుంచి ఎక్కడి నుంచి చోట పోటీ చేసే అవకాశం కనిపిస్తూ ఉంది. పార్లమెంట్ అయితే అనకాపల్లి నుంచి పోటీ చేసే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. ప్రియా, రైట్ శివ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.